ఇంటికొచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి నా కటింగ్ పసాలు అటు ఇటు మురిసిపోయి ఇక 2, 3 ఫోటోలు దిగేసి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు 365 డేస్ డే 13 మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసుకుని ఫుల్ హెయిర్ వెరీ కటింగ్ ఇప్పించుకుందాం చలో మంచిగా నీట్గా కటింగ్ అయితే ఇప్పించేసుకున్నాను. మొత్తం చిన్నగా ఇప్పించేస్తుండే ఎందుకంటే మళ్ళీ తొందరగా పెరిగిపోతుంది. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి నా కటింగ్ పసాలు అటు ఇటు మురిసిపోయి ఇక 2, 3 ఫోటోలు దిగేసి గుడికి అయితే వచ్చేస్తుండే. మంచిగా దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసి పుషప్స్ కంప్లీట్ చేసుకుని రాటాక్స్ లో అయితే ఒక కొత్త ఎపిసోడ్ అయితే వచ్చింది. మీ పేరు చారో సిహా ఇంకా మీ డీజీపీ ఇంకా సిఐడి ఇంటర్వ్యూ అయితే పక్కా అందరు చూడాలి. మెయిన్లీ ఉమెన్స్ అయితే పక్కా చూడాలి. ఎందుకంటే ఈ జనరేషన్ ఈ సొసైటీ చూస్తూ కదా ఇవాళ రేపు ఎట్లయితున్నాయో మాటలు రేప్ కేసులు ఇవన్నీ. ఈవినింగ్ అయితే కొంచెం బయట పని ఉందంటే బయటకు వచ్చినట్టే కరెక్ట్ తాడపని సిగ్నల్ దగ్గర ఒక పర్సన్ అయితే ఫుల్ తాగి మొత్తం రతం అయిపోయాడు. ఎందుకు తాగుతారు, ఎందుకు లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు నాకు అస్సలు అర్థం కూడా కాదు. ఇక ఆ పర్సన్ అయితే పోలీసు వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళిపోయారు. నేను వీడియో తీసుకుందాం అనుకుంటే నేను డ్రైవింగ్ చేస్తుంది. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు నా ఆపోజిట్ ఉండే వీడియో తీయనియలేరు. నైట్ అయితే మా స్క్వాడ్ తో అయితే బాక్స్ ఫీడ్ అయితే స్టార్ట్ అయిపోయానండి. ఈరోజు సండే కదా ఫుల్ ఫన్ డే మాకు. ఈరోజు 12 కాగానే ఇక ఆడికి పోయే లోపు అయితే ఫుల్ వాన పడుతుంది. లోపల మొత్తం మ్యాచ్ జారుతుంది చినుకులు. తర్వాత కొంచెం పైన తర్వాత వాన తక్కువ అయిపోయింది. ఇక మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తుండే 2, 3 మ్యాచ్లు ఆడినండి. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు ఇంటికి వెళ్ళిపోయినండి మార్నింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోరు, షేర్ చేసుకోరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో అయితే కొట్టేసుకోరు. బై బై.